పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. అవునన్నా ఇన్ని కామెంట్స్ వస్తున్నాయి. ఒకటి మనలో మాట నాకు కావాలంటే షోలో చెప్పండి. మీరు ఇసుకలో ఎంత సంపాదించింటారన్నా అన్న? అలా చూడద్దన్న భయం అవుతుంది. నా ఇంటికి ఇసుక డబ్బులు పెట్టుకున్నా. ఏందన్న ఇది? తొగురు ఆర్థర్ గారు ఆయన ఇంటికి ఇసుక కొన్నారంట. మీరు ఎమ్మెల్యే కాబట్టి మీ దగ్గర ఇసుక ర్యాంపులు ఉన్నాయి, మీరు ఇంటికి ఇసుక మీకు కొనుక్కున్నా? మీరు అట్లా కాదు నాగరాజు, మీకు తెలియదు ఒకటే, మీరు అందరు కూడా రాంభూపాల్ రెడ్డికి ఇసుక ఎక్కడ ఉంది ఒకటి చెప్పండి. మీకు ఒకటి చెప్తానండి. ఇప్పుడు అంద్రిలో ఉండే ఇసుక లక్ష్మీపురము, పందిపాడు, బస్తిపాడు ఇవన్నీ కూడా మనం మొదటి నుంచి కూడా కర్నూలుకు వచ్చిన వాళ్ళ నుంచి ఒక సిస్టమ్ పెట్టాం. ఈ రైతులందరూ కూడా అంద్రిలో నుంచి ఇసుక తీయకూడదు అనేది ఆ రోజు నుంచి వాళ్ళ సపోర్టు, మనం సపోర్ట్ చేసాం రైతులకు. ఈ రోజు వరకు కూడా మనం దాన్ని తీనియడం లేదు. ఇంకా ఎక్కడ రాంభూపాల్ రెడ్డి ఇసుక తెచ్చింటాడు నువ్వు చెప్పబ్బా? ఇంకా ఊరికే ప్రతి ఒక్కరు మాట్లాడే మాటలు మేమేమన్నా డంపులు పెట్టి ఇసుక సప్లై చేసినామా, లేకుంటే ఇంకొకరి అనేది. ఇప్పుడు నా ఇంటికే నేను ఇసుక డబ్బులు పెట్టుకున్నాను, ఇంకొకరికి ఏమన్నా ఉంటే ఇప్పుడు కొన్నారంటే అప్పుడు అడిగితే ఆయన కూడా చెప్పారు మీకు మాకు మీరు అందరు కూడా తెలియదు ఒకటే. బయట మీరంతా ఎవడో చెప్పిన మాటలు వినేది. మాకు ఇసుక ఇప్పుడు ఉండేది కోడు. అప్పుడప్పుడు నేను మీడియాలో చదివినట్టు అంతే. మీడియా వాళ్ళు ఇష్టం అవుతుంది. మీకు ఒకటి చెప్తాను. ఇప్పుడు కోడుమూరు నియోజకవర్గము అక్కడ వాళ్ళకు అక్కడ ఉండాయి తప్ప రాంభూపాల్ రెడ్డికి ఎక్కడ ఏమీ కూడా ఇసుకలు ఏమి లేవు. పక్క 100% ఇంటికి మొత్తం ఇసుక కొన్నారు. ఇంటికి అప్పుడు ఎమ్మెల్యేగా అప్పుడు ఈ మనకు ఈ మొత్తం బండ్లతోనే ఇసుక తోలించుకున్నాం మనం. అప్పుడు ఇది లేదు కదా. పెద్ద విజయసాయి రెడ్డి గారు హైదరాబాద్లో ఒక బినామీని పెట్టి పెద్ద ఎత్తున ఇసుక వ్యాపారం చేశారు. వసంత కృష్ణప్రసాద్ గారు అయితేనేమి, కైలి అనిల్ అని ఒక పామర్ ఎమ్మెల్యే ఉన్నాడు, ఆయన అయితేనేమి, ఇంత పెద్ద ఎత్తున వీళ్ళంతా బాగా పంచుకున్నారు, ఇసుక ర్యాంపుల్ని పంచుకున్నారు. అది ఇది అనేసి మాకు మేము ఎవరం పంచుకోలేకపోయినాం. మీకు ఒకటి చెప్తాను, ప్రజలు ఎవరు చెప్పినా మా మాట నమ్మరు. మేము ఊరికెప్పుడు ఇంత వర్కులు జరిగినా కూడా ఒక్కరు కూడా ₹1 డబ్బులు చూస్తామంటే ఇవ్వలేదు. అదన్నా 2014లో మీరు పోటీ చేసి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసింది. మీరు సెకండ్ ప్లేస్ వచ్చారన్నా. దాదాపు 65,000 70,000 ఓట్లు వచ్చాయన్నా మీకు. ఇప్పుడు సెకండ్ ప్లేస్ వచ్చారు, 72,000 అంటే చాలా గ్రేట్. స్వతంత్ర అభ్యర్థిగా అంత చేస్తే ఇందుకన్నా అసలు అధికార పక్షం నుంచి బరిలోకి దిగాను మీరు. ఇంత మెజార్టీతో ఓడిపోవడానికి అంత వ్యతిరేకత. మీకు ఒకటి చెప్తాను, ఇప్పటికైనా కూడా 1,15,000 ఓట్లు వచ్చినాయి. మీకు ఒకటి మెజారిటీ మనకు అవతల. మీకు ఒకటి చెప్తాను, టౌన్ 2 లక్షల ఓట్లతోనే మనం మైనస్ అయిపోయినాం. మనకు పల్లెటూళ్ళన్నీ కూడా తగ్గిపోయినాయి. అంతా అవన్నీ కూడా 10,000 15,000 లోపలే వచ్చేసాయి. వీటికి వచ్చేళ్ళకి ఎక్కువ వచ్చింది అంతే. ఇంకా ఈ బళ్ళారి చౌరస్తా కేశవ్ హాస్పిటల్ పక్కన కూడా ఒక ల్యాండ్ ఇష్యూ అయింది, వాళ్ళంతా కోర్టుకి వెళ్ళారు. అప్పుడు అది నాకు సంబంధమే లేదు బా. మాకు ఎవడో దాని పోయేటోడు కొట్లాడితే కూడా రాంభూపాల్ రెడ్డి పేపర్లో వచ్చిందన్న. మనకు ఇప్పుడు నీకు చెప్తాను, మునుగాలపాడులో ఎవరో దాని పోయేటోళ్ళు తెలుగుదేశం వాళ్ళు చెప్పినారంట. నీకు ఇమ్మీడియట్గా తెలుగుదేశం వాళ్ళకి పోయి ఎవరి పేరు చెప్పినా కూడా యాక్షన్ తీసుకోరు. కానీ రాంభూపాల్ రెడ్డి మనుషులు కబ్జా చేసామని చెప్పి అర్జీ రాసి ఇచ్చేస్తే ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకుంటారు. అంతే అంటారా? కాదన్నా, మీరంతా నిజాయితీగా ఉంటారు కదా. హైదరాబాద్లో ఎందుకు మిల్లులని కూల్ చేశారు? హైడ్రాలో బాగా మీరు అందరు మీ మీడియాకు నమస్కారం అయ్యా. అట కాదు, నాది హైడ్రాలో నా బిల్డింగ్ లేదు, ఏం లేదు. మీకు అందరికి నమస్కారం పెట్టి అట్ట కాదు. మీకు ఒకటి చెప్తాను, మిమ్మల్ని అందరినీ కూడా కూల్చిన బిల్డింగ్ స్థలము నాకు ఇప్పిస్తే మీ పేరు పెట్టుకొని చూడబ్బా, నీకు 50% ఇచ్చారు. అడుగు. ఆ బిల్డింగ్ కూలగొట్టే స్థలం, బిల్డింగ్ హైరేజ్ బిల్డింగ్లు కూలగొట్టారు కదా, ఆ స్థలం ఎంత ఉందో అది నా పేరు తెప్పించేస్తే 50% కాదు 70% నువ్వే తీసుకో. 30% నువ్వు ఎవరికైనా ఇచ్చుకోబ్బా, ఎవరికైనా ఇచ్చుకో. 30% చాలు నాకు. అంతేనంట. మీకు డబ్బులు అది చేదైనా ఆ ల్యాండ్ ఎవరిదో బండి ల్యాండ్ కోసం నేను మాట్లాడితే వాళ్ళు ఎవరు అదే నా దానికి ఉండే పక్కన నాకు 10.5 ఎకరా ఉంది. మా పాపది, నా సిస్లా రమేష్ మాది కొనేదంతా. పక్కన ప్లాట్లు అందరం కొనేటివి ఉన్నాయి అంతే తప్ప దానికి తొందరపడి ఆ రంగనాథ్ ఆ కాంపౌండ్ వాళ్ళు పడగొట్టాడు అంతే తప్ప మా దగ్గర మేము బిల్డింగ్ లేవు, ఏమి లేవు. ఇప్పుడే వాళ్ళే అమీన్పూర్ తహసీల్దార్ వాళ్ళందరూ కొలతలు కొలిచి బౌండరీలు ఫిక్స్ చేస్తున్నారు. మాకు కూడా మంచి, నేనే పోయి డైరెక్ట్గా కలెక్టర్ దగ్గరికి పోయి మాట్లాడినాను. నేను అంతా ఓపెన్ అనమాట. నేను చెప్పిన కలెక్టర్ అమ్మ, మాకు మిమ్మల్ని రిక్వెస్ట్ ఒకటే,
కలెక్టర్గా మిమ్మల్ని అడుగుతున్నది ఒకటే, మాకేం మీరు ఫేవర్ వద్దు, ఏం వద్దు, మీరు ఉన్నది ఉన్నట్టు కొలతలు కల్పించి మా ల్యాండ్ మాది, మాకు ఉన్నది మాకు హ్యాండ్ ఓవర్ చేయండి, మాకు అంతకంటే ఏం లేదని. ఇమీడియట్గా మీరు అట్లా అడిగేటప్పుడు నేనే లెటర్ ఇచ్చి వచ్చినాను, మాది మాకు కొలిచి ఇవ్వండి. వాళ్ళు కొలతలు కొలిచి ఇస్తున్నారు. ఇంకా మాకేం చూద్దాం ఎవరికి ఎంత తక్కువ, ఎవరికి ఎంత ప్రాప్తి ఉంటే అంత అవుతుంది. మాకేం. నీకు ఒకటి చెప్తాను, రాంభూపాల్ అనే వ్యక్తి పొరపాటున కూడా ఎవరిని అన్యాయం చేసే నా సొమ్ము నేను పొరపాటున కూడా దౌర్జన్యంగా మీకు ఒకటి చెప్పాను, నాకు డబ్బులే ప్రధానము, డబ్బులే కావాలనుకునే పాటైతే ఇప్పుడు కాదు, నేను పివి నరసింహారావు ప్రైమ్ మినిస్టర్గా ఎవరికి ఇవ్వని మర్యాద కాటసాని రాంభూపాల్ రెడ్డికి ఇచ్చినాడు. వీళ్ళకి ఎవరికి ఇంటర్వ్యూ ఇవ్వకపోయినా కూడా పివి నరసింహారావు, నేను ఢిల్లీకి పోతే నాకు ఒకటే స్టాండర్డ్ ఇన్స్ట్రక్షన్, ఆయన ఏవిఆర్ కృష్ణమూర్తిని, ఆయన ఓఎస్డి ఎవరికి ఇచ్చినాను, రాంభూపాల్ రెడ్డి వస్తే నాతో ఖచ్చితంగా ఏదో ఒక టైంలో మాట్లాడి ఇచ్చేసామని చెప్పి అంత ఉన్నప్పుడు పొరపాటున కూడా ఒక్కరోజు కూడా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.